వీడియో చూసే ముందు జై శ్రీరామ అని కమెంట్ చేయండి. ఎన్నో సద్గుణాలు కలిగిన శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఏకపత్ని వ్రతుడిగా సాగించిన ఆయన జీవితం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఏటా చైత్ర శుక్ల నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి జరుపుకుంటున్నారు. ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలోనే కష్టాలన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో సంతోషంగా జీవిస్తారు. మరి ఏ పనులు చేస్తే ఆర్థిక సమస్యలు, కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. నిత్యం మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు, రోగాలతో ఇబ్బందులు పడుతున్నారా? ఇంట్లో గొడవలతో ప్రశాంతత కరువైందా? అయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొనాలంటే ఈ పరిహారాలను పాటించాలి. శ్రీరామనవమి రోజు నివారణలు పాటించడం వల్ల మీకు కష్టాల జీవితం నుంచి విముక్తి కలుగుతుంది. సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు. అదేవిధంగా ఆర్థిక లాభాల కోసం శ్రీరామనవమి రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో 11 గోమాతి చక్రాలు, 11 కరివేపాకులు, 11 లవంగాలు, చక్కెరతో చేసిన 11 బంతులు ఉంచి లక్ష్మీదేవికి, శ్రీరాముడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని 108 సార్లు శ్రీరామ రక్ష మంత్రాన్ని జపించి ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లుకోవాలి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసారిస్తుంది. ఆర్థిక సమస్యలు రావడానికి నెగిటివ్ ఎనర్జీ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. రోగాల నుంచి బయటపడేందుకు ఆంజనేయుడు అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులు, భయాలైనా తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసా పాటించాలి. శ్రీరామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. వ్యాధుల నుంచి బయటపడతారు. అదేవిధంగా సంతోషం కోసం నవమి రోజున రామాలయంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. అలాగే జై శ్రీరామ అనే పదాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసు సంతోషంతో నిండిపోతుంది. అదేవిధంగా సంతానం కోసం ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించాలి. జై శ్రీరామ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి సీతమ్మ తల్లికి పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుంది. అదేవిధంగా వైవాహిక సమస్యలు, వైవాహిక జీవితం నిత్యం గొడవలు, అలకలతో సాగుతుందా? అయితే శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల వివాహ బంధంలోని సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురుస్తుంది. అదేవిధంగా శ్రీరామనవమి నాడు చేయాల్సిన పనులేంటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు రాముల వారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలి. బెల్లం, పానకాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి. రాముల వారికి ఇష్టమైన తులసిదళం, సీతమ్మకి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి. అలాగే హనుమంతుడికి ఇష్టమైన తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి పూజ చేయాలి. లేదంటే తమలపాకుల దండ హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం లేదా వినడం వల్ల మంచి జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.